ఒక్కసారిగా పోలీసులకి షాక్ ఇచ్చింది ఐబొమ్మ. ఇప్పుడు ఈ సినిమాలు కొత్త సినిమాలు హెచ్‌డీ కంటెంట్‌తోనే రిలీజ్ అవుతున్నటువంటి వాటిట్లో 2 కనబడుతుంటాయి ప్రముఖంగా. వాస్తవంగా అంతకుముందు ఎప్పటినుంచో బిగిన్ చేసిన వెబ్‌సైట్స్ ఉన్నవి. తర్వాత పెద్దగా బాగా పాపులర్ అయింది కరోనా టైంలో. అందరి ఇళ్లల్లో ఉండటం, కొత్త కొత్త సినిమాలన్నీ అందులోకి వచ్చేయడంతో దాంతోనే 50 లక్షల మంది నెలకి వాచింగ్ స్టేజ్‌కి వెళ్ళినటువంటిది. ఈ ఐబొమ్మ రవిని ఎట్టకేలకు వాళ్ళ ఆవిడతో గొడవల వల్ల అతను దొరికిపోయాడు. వాళ్ళ ఆవిడ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ చిల్లర కళ్యాణ్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసాం. అయితే అసలు అంశం ఇప్పుడు పోలీసులు ఇవాళే అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించబోతుంటే కరెక్ట్గా ఆ టైంకి ఐబొమ్మ 1 అని ఇంకొక వెబ్సైట్ స్టార్ట్ అయింది. ఐబొమ్మ 1 అని నిన్ననే అతని చేతనే ఐబొమ్మని క్లోజ్ చేయించి మీకు కొన్ని విషయాలు తెలుసు కదా అని చెప్పేసి ఓ స్టేట్మెంట్ అతను క్లోజ్ చేశాక వచ్చినాయి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఐబొమ్మ 1 అనేది దాంట్లో మళ్ళీ కొత్త సినిమాలన్నీ ప్రత్యక్షమైనవి. దానికి టచ్ చేస్తే వెళ్ళి మూవీ రూల్స్ దగ్గర కలుస్తుంది. మూవీ రూల్స్ అనేది కూడా ఎట్లాంటిదే అంటే అది కూడా ఇతందేనా ఒక సందేహం. అలాగే 65 ఆల్టర్నేటివ్ వెబ్సైట్లు అంటే ఒకటి పోతే ఒకటి 65 మిర్రర్ వెబ్సైట్స్ అంటారు. అవి ఏర్పాటు చేశారు అన్నటువంటి తేలుతుంది. అంటే రవి జైల్లో ఉన్న ఇక్కడ జరిగిపోతుంది అంటే సంథింగ్ ఇది చాలా పెద్ద నెట్వర్క్. ఇప్పటికే రవి పట్ల రాబిన్హుడ్ ఇంపాక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటి తర్వాత అంటే ఇప్పటికే పోలీసులు ఏంటి అతను మీ డేటా తీసుకుని ఏమైనా చేయొచ్చు ఇట్లాంటి సినిమా వాళ్ళు చెప్పుకొస్తాడు. సురేష్ బాబు ఇట్లాంటి 50 లక్షల మంది డేటా తీసుకుని ఏం చేసుకుంటాడు అతను. కాకపోతే అదేది బెట్టింగ్ యాప్ల వైపు టర్న్ చేశాడు. బెట్టింగ్ యాప్లు సినిమా వాళ్ళే ప్రమోట్ చేశారు. సినిమా హీరోలనే ఇప్పుడు ఈడీ కూడా విచారిస్తున్నటువంటి. కాబట్టి అప్పుడు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఐబొమ్మ రవి అనేటటువంటి వాడిని విలన్గా చూపెడదామంటే సమాజంలో హీరో అవుతున్నాడు అన్నటువంటి కోపం ఉంది. ఇప్పుడు పోలీసులు అతన్ని మొత్తాన్ని కొట్టగలిగారు అని అనుకుంటున్న సందర్భంలో ఈ సరికొత్త అంశం చర్చనీయాంశమైంది. ఇది ఇప్పుడు మరి కొత్త అంశాలకి టర్న్ అవుతుంది ఏంటనేది చూడాలి.